శ్రావణ మాసం వచ్చిందంటే అత్యంత పవిత్రమైన కాశీ కావడి యాత్రను ఆముదాల వలసలో ప్రతి ఏటా గత 6 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 7వ ఏడాది కూడా అత్యంత తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ అంగరంగ వైభవంగా ఈ కాశీ కావడి యాత్ర నిర్వహించారు. అయితే ఈ కాశీ కావడి నిర్వహించడంలో విశ్వ హిందూ పరిషత్తు ముందంటూ ఉండి నడిపిస్తూ ఉంది. అయితే విశ్వ హిందూ పరిషత్తు నడిపిస్తున్నటువంటి ఈ కాశీ కావడి యాత్ర ఏ విధంగా సాగుతుందని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. ఈ కావడి యాత్రలో ఆముదాల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు కూడా కాశీ కావడి యాత్రలో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు కాశీ కావడి యాత్రలో ఈ విధంగా మీరు ఏర్పాటు చేయడానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే శివుడి తాలూకా కావడిని మనం మోయడం అనేది ఇది ఒక అదృష్టంగా నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆ శివుడి తాలూకా ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలందరిపైన ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని పోలీసు తరపు నుంచి కోరుకుంటున్నాను. చెప్పండి సార్, అసలు ప్రతి ఏటా కూడా మీరు ఈ కాశీ కావడి యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ కాశీ కావడి యాత్ర నిర్వహిస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? ఈ కావడి యాత్ర అండి, ఇది నార్త్లో ఎక్కువ చేస్తారు. ఇది బోల్ యాత్ర, నెక్స్ట్ కావడి యాత్ర అంటారు. ఈ నార్త్లో జరుగుతుంది. ఒకసారి మేము ఇక్కడ మారువడులు ఉన్నారు. ఆ మారువడికి మాకు స్నేహ బాంధవం ఎక్కువ ఉంది. వాళ్ళు చూసి వైజాగ్లో చూసి అది ఇక్కడ పెడదామని తలంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టాము. ఇది 7వ సంవత్సరంలో 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరం. 7 సంవత్సరాలు అభివృద్ధి దినదిన అభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం కొంతమంది అలా చేరుతూ ఇవాళ 100 మంది లాగా చేరారు. ఇది ఇంకా కంటిన్యూ చేస్తాం. ఈ మారోడులు మాకు స్నేహబద్ధంగా ఇది చేస్తున్నాం. జై ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పండి సార్, విశ్వ హిందూ పరిషత్ ప్రతి ఏటా కూడా ముందుండి ఈ కాశీ యాత్ర నడిపిస్తూ ఉంది. అయితే విశ్వ హిందూ పరిషత్ నడిపిస్తున్న యాత్రకు ఎంతగా ఆదరణ పొందుతుంది? ఓం నమ శివాయ బోల్వం. ఇది అంది ప్రతి వ్యక్తికి భక్తితో కూడుకున్న కార్యక్రమం మనం చేస్తుందని కాదు. అందరికీ భారతదేశం మొత్తం మీద ఏనాడో కొన్ని వేల సంవత్సరాల ముందు పరశురాముడి యాత్ర అనేది ప్రారంభించారు. దాని బేసిక్గా భారతదేశం మొత్తం అనేది గంగాజలం తెచ్చి శివునికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం కూడా మన ఏరియాలో మన ప్రాంతం బాగోవాలి, మన ఏరియా మన ప్రజలు బాగోవాలనే ఆలోచనతోనే ఈ కాశీ కావడి అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్క భక్తులు కూడా మద్దతు ఇచ్చి నేనున్నాను వస్తానని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమం పొందాలని ఆలోచనతో చేస్తున్నారు. ఇది గ్రామానికి కానీ, వ్యక్తికి కానీ, తన కుటుంబానికి కానీ అందరికీ శుభసాక్ష్యంగా జరుగుతుంది. అందరికీ బాగోవాలనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం అనేది జయప్రదం చేయడానికి చేస్తున్నాం. అయితే ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కదా, ఈ గంగా జలాన్ని ఎక్కడి నుండి తీసుకొని వస్తారు, ఎక్కడి వరకు తీసుకొని వెళ్తారు? ఈ గంగా జలం అనేది కాశీ నుండి తెచ్చి మేము ఉంచుతాం. ముందుగా ఉంచి దాంట్లో మన పాతాళ గంగలో కలిపి మనం అనేది విజయభవాని దుర్గా టెంపుల్ నుండి బయలుదేరుతూ మన శివాలయం దగ్గర అభిషేకం చేస్తాం. ఈ అనేది కాశీ కావడి అనేది అతి పవిత్రమైన కార్యక్రమం అనమాట. ఇది గ్రామానికి, ఊరికి మంచి జరగాలన్న ఆలోచనతోనే మేము ప్రతి ఏటా మొదలుపెట్టి అందరం హిందూ బంధువులు అందరం కలిసి వసుదేవ కుటుంబంగా మనం కలిసి ఉండాలని ఈ కార్యక్రమం చేసి మనం జయప్రదం తోరుతూ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనం ఈ కార్యక్రమం జయప్రదం. మొదటి ఏట మీరు నిర్వహించినప్పుడు ఈ కాశీ కావడి యాత్రకి విశ్వ హిందూ పరిషత్ ముందుండి నిలిచింది. ఆ రోజు ఎంతమంది పాల్గొన్నారు, ఈ రోజు ఎంతమంది పాల్గొన్నారు? స్టార్టింగ్ లో 200 మంది పాల్గొన్నారు, తర్వాత 180 మంది. అలాగలాగా సంఖ్యాబలం ఉంది కొద్దిగా తగ్గుతూ వస్తుంది, కానీ ఆదరణ అయితే బాగానే ఉంది. అంటే ఏ రోజు కూడా సంఖ్యాబలం భక్తి భావాలతో వచ్చిన వాళ్ళే కావాలి. మనకి స్వయంగా వాళ్ళ భక్తి భావాలతో వచ్చిన వాళ్ళే నిజంగా వస్తున్నారు. ఆ పుణ్య కార్యక్రమం వాళ్ళకే. ఈ అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి? గ్రామానికి కానీ, వ్యక్తికి కానీ, తన కుటుంబానికి కానీ అందరికీ మంచి జరుగుతుంది ఆలోచనతో ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమంలో పాల్గొని వస్తున్నారు అనమాట. అందరికీ శివుడి తలకు ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి కావాలనే ఆలోచనతోనే భక్తి భావాలతో అందరూ ఈ కాశీ కావడి త్రివేది అందరూ పాల్గొని రావడం జరుగుతుంది. అయితే ఈ కాశీ కావడి యాత్రలో మీతో పాటు మమేకమై పాల్గొని కావడి యాత్రని తీసుకుని వెళ్ళాలి, పాల్గొవాలి అంటే ఆ భక్తులు ఉండవలసిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? అన్ని కూడా ఉపవాసాలు తెల్లారి స్నానపానాలు చేసి ఉపవాసాలు చెంది ఉపవాసాలతోనే వస్తారు. ఉపవాసంతోనే గంగాజలం స్వామివారికి అభిషేకం జరగడం జరుగుతుంది. భక్తి భావాలతోనే వస్తారు, నియమనిష్టాలతోనే వస్తున్నారు. ఈ దుస్తులు కూడా ప్రత్యేకంగా ధరించాల్సిన ఏమైనా ఉన్నాయా? దుస్తులు ధరించడానికి ఏంటంటే ఇది
భగవతేజం అంటే కాషాయం అనమాట. మన అగ్ని జ్వాలలు చూడండి, సూర్య ఉదయం చూడండి, అంతా కాషాయంతో వస్తుంది. ఈ కాషాయ జలాలు ఇది చేసుకుని అతి పవిత్రంగా మేము భావించి కాషాయ వస్త్రాలకు కానీ కాషాయానికి కానీ హిందువాతానికి కానీ గౌరవించి కాషాయ వస్త్రాలు ధరించి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ మన నార్త్లో వైజాగ్లో ప్రారంభించాము. ప్రస్తుతం వైజాగ్ నుండి తను వచ్చిన తర్వాత మార్వాడీస్ మనం అందరం ఐక్యమత్యమై కలిసి మన గ్రామంలో చేయడానికి ఆలోచించాం. చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని భక్తి భావాలతో వచ్చి స్వామివారికి గంగా జలాలు చేసి అభిషేకాలు చేసుకుని తన భక్తి ముక్తులతో పొందుతున్నారు అందరూ. ఆమదాలవలస పట్టణంలో గత 6 ఏళ్లుగా నిర్వహిస్తున్నది 7వ ఏడాది. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కాశీ కావడి యాత్రలో ఆ కావడలో నిక్షిప్తమైన ఉన్నటి గంగా జలాన్ని కాశీ నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ గంగా జలాన్ని స్వామివారికి అభిషేకం చేసి ఆమదాలవలస పట్టణంలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి విజయభవాని దేవాలయం వద్ద ఉన్నటువంటి శివాలయం నుంచి ఆమదాలవలస పట్టణంలో ఉన్న పాలపొలంబ దగ్గర ఉన్నటువంటి శివాలయం వరకు కావడి యాత్ర నిర్వహించి ఊరేగింపుగా కావడిని మోసుకుంటూ కావడి యాత్ర నిర్వహించి అక్కడ స్వామివారికి తెచ్చిన ఆ గంగాజలంతో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే ఈ అభిషేకాలు నిర్వహించడం వల్ల తమ కుటుంబాలకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు జరుగుతాయని, అలానే ఆ గ్రామానికి కూడా మంచి జరుగుతుందని ఈ కాశీ కావడి యాత్ర చేస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేకించి శివునికి ఇష్టమైన మాసంగా ఉండడం వలన శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఇది నార్త్ లో ఈ కాశీ కావడి యాత్ర అనేది కన్వారి యాత్రగా అక్కడ నిర్వహిస్తారు. ఈ కన్వారి యాత్ర మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ లో పరశురాముడు ఉత్తరాఖండ్ ఉన్న గంగా జలాన్ని తీసుకొచ్చి యూపీలో ఉన్న శివాలయానికి తీసుకువచ్చి అభిషేకం చేయడంతో ఈ కాశీ కావడి యాత్ర ప్రారంభమైంది. దీనినే కన్వర్ యాత్ర అని కూడా అంటారు. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది యూపీలో లక్షలాది మంది ఈ శ్రావణ మాసం అన్ని రోజుల్లో కూడా శ్రావణ మాసం మొత్తం కూడా ఈ కన్వారి యాత్రని నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆంధ్రాలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా వైజాగ్లో ఈ యాత్ర నిర్వహించారు. తద్వారా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆమదాలవలస పట్టణం గత 6 ఏళ్లుగా అంగరంగ వైభవంగా ఈ కాశీ కావడి యాత్ర నిర్వహించి ఆమదాలవలస పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి కొరకై ఈ కాశీ కావడి యాత్ర నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ మరియు భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, RTV, అహ్మదాబాద్ నుంచి.